హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, ఎక్కడ ఉన్నావు నువ్వు? రమ్మన్న చోటికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. అయినా ఎక్కడికి ఎందుకు రమ్మన్నావు? నువ్వే ఇంటికి రావచ్చుగా. అబ్బా, అన్ని ఫోన్లోనే చెప్పాలా? వెయిట్, 5 మినిట్స్లో అక్కడ ఉంటా. సరే సరే కూల్ అంటూ నవ్వాను. లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చి బయట గడ్డిలో కూర్చున్నాను. అది ఆఫీస్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నాకు మనసు బాగోనప్పుడల్లా అక్కడికి వచ్చి కూర్చుంటాను. ఇంతలో మళ్ళీ నా ఫోన్ మోగింది. కాలర్ ఐడి చూసి నా పెదవులు విచ్చుకున్నాయి. అది బుజ్జితల్లి నుండి. బుజ్జితల్లి, ఓందమ్మా. ఆ గొంతులో ఆనందం. అమ్మా, ఎక్కడ ఉన్నావు? తొందరగా లా అమ్మా. వచ్చేస్తున్నాను బంగారం. అక్కడ నీతో అన్నయ్య ఉన్నాడా? హా, ఉన్నాలు. ఇవ్వనా? ఇవ్వు బంగారు. హలో అమ్మా, ఎప్పుడొస్తావు? వచ్చేస్తా నాన్న. నేను వచ్చే వరకు ఆంటీని ఉండని. టేక్ కేర్ ఆఫ్ బోత్. ఓకే బంగారం, బాయ్. హాయ్, ఎవరితో మాట్లాడుతున్నారు మేడం గారు? హాయ్ శ్రీకాంత్, పిల్లలతో మాట్లాడుతున్నాను. అది సరే కానీ ఏంటి ఎప్పుడు లేనిదిలా రమ్మన్నావు? అంతా ఓకే కదా? శ్రీలత, పిల్లలు? హా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నీతో కొంచెం మాట్లాడాలి అందుకే. అవునా, చెప్పు. డబ్బులు ఏమైనా కావాలా? హలో మేడం, దేవుని దయతో మీ అంత రిచ్ కాకపోయినా మనీ ప్రాబ్లం అయితే లేదు. హో, ఐఎమ్ సారీ. లేదు, శ్రీలత లేకుండా నువ్వు ఒక్కడివే వస్తే డౌట్ వచ్చింది. మరైతే పద, ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. అరే, ఒక్క నిమిషం. నీతో చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను బ్రొకటి ముడిచాను. అదే ఎలా చెప్పాలా అని. తీరా చెప్పాక నువ్వు అపార్థం చేసుకుంటే? అయ్య బాబు, నీకు దండం. చెప్పేదేదో తొందరగా చెప్పు. అవతల పిల్లలు వెయిట్ చేస్తున్నారు. టైం గడిచే కొద్దీ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నేను ఇంటికి వెళ్ళడం లేట్ అయితే పిల్లలు బెంగపోతారు. ప్లీజ్. అరే హారిక, ఎందుకు ఇంత రెస్ట్లెస్ అవుతావు? అయినా నీలో నాకు నచ్చే గుణమే. ఇదిగో, పిల్లల ఎడల నీకుండే ఈ డెడికేషనే. దా, ఇలా కూర్చో. ఒక్క 10 మినిట్స్ అంతే. శ్రీకాంత్ వాయిస్ చాలా రిక్వెస్టింగ్గా ఉంది. నాకెందుకో అక్కడ క్షణం ఉండబుద్ధి కాలేదు. అబ్బా శ్రీకాంత్, ప్లీజ్ పద, వెళ్తూ మాట్లాడుకుందాం. టైం కలిసి వస్తుంది. అమ్మ మహాతల్లి, నాకు తెలుసు నీ మొండితనం. ఎవరైనా నీ మాట వినాల్సిందే. పద. ఇదిగో, ఈ బామ్మ కలపమే నీతో ముచ్చట గొలిపేది. చాలు చాలు, ఇప్పటికే నన్ను చాలా పైకి ఎక్కించేశావు. పడిపోగలను సుమి అంటూ నేను గలగలా నవ్వుతుంటే అతని కళ్ళల్లోని మెరుపు నా చూపులను దాటిపోలేదు. ఇద్దరం కార్ దగ్గరకు వెళ్ళాము. అతని మొహంలో స్పష్టంగా ఏదో టెన్షన్ దోబూచులాడుతుంది. రోజు కనిపించే శ్రీకాంత్లా లేడు అతను. ఎక్కడో తేడా కొడుతుంది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ మీద దరువు వేస్తున్నాడు. నేను ఎక్కి సర్దుకొని కూర్చొని ఇక పోనీ అన్నాను నవ్వుతూ. అతను ఏదో షాక్ నుండి తేరుకున్నట్లు ఓకే ఓకే అంటూ కార్ స్టార్ట్ చేశాడు. చెప్పు శ్రీ, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమిటి హడావిడి? నేను కళ్ళెగరేస్తూ నవ్వాను. నేను అలా పిలిస్తే తనకి చాలా ఇష్టం. అతనికి బాగా కావలసిన వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే తనని అలా పిలుస్తారు. అతను నా మొహంలోకి ఒకసారి చూసి మొన్నటుండి శ్రీలత నాతో మాట్లాడడం లేదు అంటూ మళ్ళీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అవునా, ఎందుకు? నేను చిట్లించిన కళ్ళతో అతని మొహంలోకి చూశాను. అతని మొహంలో మళ్ళీ టెన్షన్. కార్లో ఏసీ ఉన్నా అతని నుదుటి మీద స్పష్టంగా కనబడుతున్న చిరుచెమట. అతను కార్ని కొంచెం సైడ్కి ఆపి నేను కలలో ఒక ఆమెకి ప్రపోజ్ చేశాను. అలా చెప్తున్నప్పుడు అతని మొహం ఇబ్బందిగా, సిగ్గుగా ఉంది. ఆ మాటకి నేను మొదట షాక్, తర్వాత తేరుకొని కలే కదా, అయినా తనకెలా తెలిసింది? నేను ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూశాను. అది కలే, కానీ నేను లతని గట్టిగా కౌగిలించుకొని ఆమెకు ప్రపోజ్ చేశాను. అతని మొహం చాలా ఎంబరాస్గా ఉంది. బట్ నాకైతే నవ్వు ఆగలేదు. విరగబడి నవ్వుతున్న నన్ను కోపంగా చూస్తూ, ఇక ఆపు ఆ వెధవ నవ్వు. ఏదో ఫ్రెండ్ అని చెబితే ఎగతాళి చేస్తావేంటి? అతని మొహం కోపంతో ఎర్రబడింది. చాలు చాలే. అయినా నువ్వేమైనా టీనేజ్ కుర్రాడివి అనుకుంటున్నావా? ప్రేమ, ప్రపోజ్ అంటూ కలలేమిటి ఈ వయసులో? వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అతని మొహంలోకి చూశాను. హారిక, మనసుకి వయసు లేదు. మనం మనకి తెలియకుండానే ఒకరిని ప్రేమించేయటం మొదలు పెడతాము.
అసలు ఆ వ్యక్తిలో నీకేం నచ్చింది? నాలో లేనిది అని రేపు లత అడిగితే నా దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకంటే శ్రీలత నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాది మంచి దాంపత్యం. కానీ ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో మనకి అర్థం కాదు. ప్రేమ చెప్పి రాదు. అసలు ఒక మనసు ఇంకో మనసుని ఎందుకు కోరుకుంటుందో చెప్పటం కష్టం. చాలు చాలు శ్రీ, ఇక ఆపు. ఏదో ఇప్పుడే మొదటి ప్రేమలో పడ్డట్టుగా భలేగా మాట్లాడుతున్నావు. అసలు శ్రీలతకి కోపం రావటంలో తప్పులేదు. పాపం శ్రీలత ఎంత బాధపడి ఉంటుందో. అయినా 46 ఏళ్ళప్పుడు నీకు ఇదేం పోయే కాలంరా బాబు. శ్రీ, గుర్తుపెట్టుకో, నీకు 18 సంవత్సరాల కూతురుంది. రేపో మాపో నీ కూతురి చేతిలో ఎవడో ఒకడు లవ్ లెటర్ పెట్టాడంటే అర్థం ఉంది. అయినా నువ్వు అంతలా కలవరించినా నీ కలల రాణి మా లత కంటే గొప్పదేమీ అయి ఉండదులే. చెప్పు బాబు, ఆ సుందరి ఎవరు? పంటి బిగువున వస్తున్న నవ్వును ఆపుకుంటూ అడిగాను. ఆమె నిజంగా లత కంటే చాలా మంచిది. లతలో లేని తెలివితేటలు, చలాకితనం, సమర్థత, ధైర్యం అన్నీ ఆమెలో ఉన్నాయి. అలా అంటున్నప్పుడు అతని పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. అతని వైపు అయోమయంగా చూసిన నేను, సర్లే సార్, ఇక తొందరగా ఇంటికి పోనివ్వండి. పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు. మీ ప్రేమ ప్రయాణం వింటుంటే తెల్లవారేటట్లు ఉంది. పిల్లల్ని పడుకోబెట్టి వస్తాను. అమ్మో వద్దు, లత ముందు ఇవేం మాట్లాడొద్దు ప్లీజ్. అసలే 3 రోజుల నుండి ఎడమొహం పెడమొహంగా ఉంది. అతని మొహంలో తొంగి చూసే భయాన్ని చూసి నాకు కొంచెం టీస్ చేయాలనిపించింది. ఏయ్ దొంగ, నీకు లత అంటే భయం కాదు అని ఆట పట్టించాను. అతను చిన్నగా నవ్వి కార్ స్పీడ్గా పోనిచ్చాడు. ఇంటికి కొంచెం దూరంలో ఆపి, హారిక ఇక్కడ దిగు అన్నాడు. అదేంటి శ్రీ, కొత్తగా ఇక్కడ దిగమంటావేంటి? మన అపార్ట్మెంట్లోనే దిగుతాను. నేను ఆశ్చర్యంగా అడిగాను. వద్దు హారిక, ప్లీజ్ అర్థం చేసుకో. మళ్ళీ రేపు కలుద్దాం, సేమ్ ప్లేస్లో. బ్రతిమలాడుతున్నట్లు ఉంది అతని గొంతు. అయ్య బాబోయ్, మళ్ళీ రేపా? నా వల్ల కాదు, నేను రాను. నీ స్టోరీ మరెప్పుడైనా చెబుదువు కానీ. రోజు ఇంత లేట్ అయితే నా పిల్లలు బెంగ పెట్టుకోరు అంటూ నేను మా అపార్ట్మెంట్ కేసి నడిచాను. అతను కూడా నా వెనకే వచ్చి కార్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అరే హారిక, ఇంకా నువ్వు వెళ్ళలేదా? ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. అయ్యో సార్, ఎందుకంత టెన్షన్? లతది అంత నారో మైండెడ్ ఏమీ కాదు. నేను దాని బెస్ట్ ఫ్రెండ్ని. పర్వాలేదు రండి అంటూ లిఫ్ట్ ఓపెన్ చేశాను. లిఫ్ట్ 10th ఫ్లోర్ వెళ్ళే వరకు ఇద్దరం సైలెంట్గానే ఉన్నాం. మా ఫ్లోర్ రాగానే ఇక నేను ఆగలేకపోయాను. పిల్లల్ని చేరుకోవాలన్న తొందరలో ఇద్దరం ఒకేసారి తోసుకుంటూ దిగాము. అయ్యో సారీ, నన్ను దిగనీయొచ్చు కదా అంటూ అతని వైపు విసుగ్గా చూసి లిఫ్ట్ దిగేటప్పటికీ ఎదురుగా లత చేతులు కట్టుకొని సీరియస్గా నిల్చొని ఉంది. ఆమె మొహంలో నవ్వు లేదు. చూపులు వాడిగా, పదునుగా బాణాల్లా ఉన్నాయి. హో, దీనికి ఇంకా శ్రీకాంత్ మీద కోపం పోలేదన్న మాట అని నాలో నేను నవ్వుకుంటూ హాయ్ లత డార్లింగ్ అంటూ చెయ్యి ఊపి ఆమె మొహం గమనించకుండానే మేత నుండి ఇంటికి తొలకొచ్చిన ఆవులా తలుపు దడాలన నెట్టుకొని నా పిల్లల దగ్గరికి ఉరికాను. నా వెనకాలే శ్రీలత ఇంటి తలుపు పిడుగుపాటుతో మూసుకున్నాయి. ఏంటి హారిక, ఇంకా ఆఫీస్ వెళ్ళలేదా? లేదు శ్రీలత, రాత్రి బుజ్జితల్లికి ఐ ఫీవర్. రాత్రి మొత్తం కలవరిస్తూనే ఉంది. అయ్యో అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం ఫీవర్ తగ్గింది, బొజ్జుకొని ఉంది. అవును, నువ్వేంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? శ్రీజ ప్రిన్సిపల్ ఒకసారి కలవమంది. శ్రీకాంత్కి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందట, అందుకని నేనే వెళ్తున్నా. పని అమ్మాయి వస్తే మళ్ళీ సాయంత్రం రమ్మని చెప్పు అంటూ వెళ్ళిపోయింది లత. లత అటు వెళ్ళిపోయిందో లేదో ఇటు వాళ్ళ తలుపు ఓపెన్ అయింది. శ్రీకాంత్ ఆఫీస్కి రెడీ అయ్యి బయటకు వచ్చాడు టిప్ టాప్గా. శ్రీకాంత్ బాగా హెల్త్ ఫ్రీక్ అండ్ లుక్స్ కన్సర్న్. ఒడ్డు పొడవు పర్వాలేదు అనుకోండి, బట్ తను మాత్రం చాలా ఫీల్ అయిపోతుంటాడు. హాయ్ శ్రీకాంత్. ఏంటి, బాగా నిద్ర పట్టిందా? నేను కొంటెగా నవ్వుతుంటే అతని మొహం బ్లష్ అయిపోయింది. ఏయ్ నిన్ను అంటూ సిగ్గుపడుతూ షూలేస్ కట్టుకుంటున్నాడు. బాబూ, అంత సిగ్గే? బాబోయ్, మీ మొగాళ్ళు మారరా? సరే బాయ్, నాకు చాలా పని ఉంది. ఏ హారిక, ఏంటి ఆఫీస్కి వెళ్ళవా? ఇంకా అలాగే ఉన్నావు? అఫ్కోర్స్ నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు అనుకో. హో బాస్, ఇక ఆగండి అక్కడ. ఇదే మా ఆయన అనుంటే ఎగిరి గంతేసి ఒక హగ్గిచ్చేదాన్ని. నువ్వంటే అస్సలే బాలేదు.
సరే కానీ నా బుజ్జి తల్లికి ఆయి వచ్చింది. సో ఇవాళ మేడం గారు లీవ్. అలా అంటుండగానే మా శ్రీవారు ఆఫీస్ బ్యాగ్తో బయటికి వచ్చారు. మా శ్రీవారు అందగాడు కాకపోయినా అనాకారి కాదు. లిఫ్ట్లో ఇద్దరు ఒకేసారి కిందికి వెళ్ళిపోయారు. ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా వినపడిన వాయిస్కి వెనక్కి తిరిగి చూశాను. నా వెనకే శ్రీకాంత్ నిల్చొని ఉన్నాడు. అది కామన్ బాల్కనీ. ఫ్లాట్స్ మూడింటికి కలిపి లిఫ్ట్ వెనక్కి ఉంటుంది. రోడ్ని ఫేస్ చేస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపాను. మళ్ళీ గొడవ పడ్డారా? అతని వాయిస్లో నిజంగానే కన్సర్న్ ఉంది. టైం 12 అయింది. ఈ టైంలో ఒక్కదానివే ఎందుకు ఇక్కడ? లోపలికి పో, మీ ఆయన కోపం తెలిసిందేగా అంటూ అతను వెళ్ళిపోయాడు. మా ఆయన కోపం అందరికీ తెలుసు, కానీ తన బాధ ఎవరికీ తెలియదు. బయటికి నవ్వుతూ తుల్లుతూ చలాకీగా ఉండే నాలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో ఆ భగవంతునికే తెలియాలి. తెలిసిన ఆయన మాత్రం నీ రాత అని తప్పించుకుంటాడు. నేను మౌనంగా రోదిస్తూ నా బెడ్రూంలోకి అడుగుపెట్టాను. అక్కడ నా భర్త ప్రవీణ్ అటు తిరిగి పడుకొని ఉన్నాడు. నాకు తెలుసు అతను నిద్రపోవటం లేదని. ఎందుకో ఈ మధ్య ప్రవీణ్కి నాకు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఎందుకో తనకి నన్ను చూడగానే కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద రాద్ధాతం చేస్తున్నాడు. నేను వెళ్ళి మౌనంగా ఇటు తిరిగి పడుకున్నాను. బుజ్జితలి మొహంలోకి చూశాను. అది ప్రశాంతంగా నిద్రపోతుంది. దాని మొహం చూడగానే నా మనసు కొంచెం తేలిక పడింది. అది నా జీవితంలోకి వచ్చాకే నాకు మంచి జాబ్ వచ్చింది. దాని బొజ్జ రాస్తూ కొంచెం సేపు పడుకున్నాను. ఎందుకో నాకు అక్కడిక పడుకోబుద్ధి కాలేదు. చిన్నగా నడుచుకుంటూ శశాంక్ రూంలోకి వచ్చాను. వాడు హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఫ్యాన్ గాలికి వాడి ముంగురులు లలితంగా కదులుతున్నాయి. బెడ్ లైట్ వెలుగులో వాడి మొహం చందమామల అందంగా ఉంది. వాడికి మొన్ననే 10 ఏళ్ళు నిండాయి. కొంచెం సేపు వాడి పక్కన చెయ్యి వేసి పడుకున్నాను. మనసు ప్రశాంతంగా ఉంది. వాడి పసి మొహంలో నా సంతోషం వెతుక్కున్నాను. సడన్గా నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పుడు జీవితం ఎంత బాగుండేది. ఏ చీకు చింత లేని వయసు, బాధ్యతలు, బంధాలు అంటే ఏమిటో కూడా తెలియని జీవితం. చదువు, తిండి, ఆటలు, సినిమాలు, ఫ్రెండ్స్, యవ్వనపు ఆశలు, కలలు అంతే ఆ రోజుల్లో. అది మండు వేసవి కాలం. ప్రతి వేసవికి నేను తమ్ముడు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళటం రివాజు. అలాగే ఆ వేసవి కూడా వాళ్ళింటికి వెళ్ళాము. అది గోదావరి ఒడ్డున ఉన్న చిన్న పల్లెటూరు. సాయంత్రం అయ్యేటప్పటికి వెంకటరమణి వచ్చి డాబా అంతా ఊడ్చి నీళ్లు కొట్టేది. మా అందరికీ మంచాలు పరుపులు రెడీ చేసి పెద్ద పెడస్టల్ ఫ్యాన్లు 2 అమర్చేది. మా తాతకి అన్నీ పద్ధతిగా ఉండాలి. తాతకి అమ్మ ఒక్కటే కూతురు, 2 కొడుకులు. మామయ్యలిద్దరూ నామమాత్రపు చదువులతో సరిపుచ్చి వ్యవసాయమే చూసుకుంటారు. అత్తలు 2 మంచివాళ్ళు. వాళ్ళ నగలు, ఆస్తులు, చీరలు తప్పించి వాళ్ళకి మరొక గొడవ ఉండదు. అందరిలోకి అమ్మే పెద్ద. అందుకే అమ్మని అందరూ చాలా గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు. పెద్ద మామయ్య అమ్మ పుట్టిన 12 సంవత్సరాలకి పుట్టాడు. చిన్న మామయ్యకి పెద్ద మామయ్యకి 6 సంవత్సరాల తేడా. మామయ్యలకి నాకు పెద్ద వయసులో తేడా లేకపోవడంతో అందరం బాగా సరదాగా కలిసిమెలిసి ఉంటాము. అత్తలు పేరుకి అత్తలే, కానీ ఫ్రెండ్స్లా కలిసి అలరి చేస్తాం. ఒకరోజు నేను తమ్ముడు ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఊరు చివరున్న మా మామిడి తోటకి వెళ్ళాము. మామిడి పండ్లు మంచిగా పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇవాళ రేపు తెంపి పండ పెడతామని తోటమాలి చెప్పాడు. నా ఫ్రెండ్స్ తమ్ముడు చెట్లెక్కి ఎవరికి కావాల్సిన పండ్లు వాళ్ళు కోసుకుంటున్నారు. నాకేమో చెట్టు ఎక్కడం రాదు. నేను కింద నిలబడి సరదాగా చెట్లెక్కి పండ్లు కోసుకుంటున్న వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతలో ఒక పెద్దాయన నా దగ్గరికి వచ్చి, ఏ అమ్మాయి, నీకు చెట్టెక్కడం రాదా? నువ్వు మాత్రమే కింద ఉండిపోయావు అన్నారు నవ్వుతూ. ఆయనది తాతయ్య వయస్సే కావడంతో నేను నవ్వుతూ, అవును తాతగారు, నాకు రాదు, పైగా పడిపోతానని భయం కూడా అన్నాను. సరే, ఈ తోట ఎవరిదో తెలుసా? హా తాతగారు, ఇది మాదే, అందుకే కోసుకుంటున్నాము అన్నా నేను చాలా కాన్ఫిడెంట్గా. ఓ, ఇంతకీ నువ్వు ఎవరి తాలూకో? ఆయన నవ్వుతూ అడిగారు. ఇంతలో తోటమాలి పరుగు పరుగున వచ్చి, దండాలయ్యా, తప్పైపోయినాది. అమ్మాయి గారు మన అప్పారావు గారి మనవరాలండి అంటూ ఆయనకి చేతులు 2 జోడించి నా వైపు చూసి, అమ్మాయి గారు, ఇది
మునుసుబు గారి తోటమ్మ, మన తోట ఆ గడ్డితో ఆగిపోయింది అన్నాడు కంగారుగా. అయ్యో అవునా తాతగారు, సారీ అంటూ నేను చెట్టెక్కిన నా ఫ్రెండ్స్ని కిందికి దిగమని చెప్పి జరిగిన పొరపాటుకు సిగ్గుపడుతుంటే ఆయన మాత్రం అదేమీ పట్టించుకోకుండా, ఇదిగో అమ్మాయి, అప్పారావు మనవరాలంటే నా మనవరాలి కిందే లెక్క, దాని గురించి ఆలోచించకు, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పండి తాతగారు, నేను నవ్వుతూ అడిగాను. మరేం లేదమ్మా, నువ్వు చెట్టెక్కడం రాదన్నావు కదా, పైగా భయం అని కూడా అన్నావు, అవునా? నేను అవునన్నట్లు తల ఊపి ఆయన చెప్పేది శ్రద్ధగా వింటున్నాను. ఏం చెప్పబోతున్నారా అని. చూడమ్ములు, చెట్టెక్కి కాయ కోసుకొని చెట్టు కొమ్మ మీద కూర్చొని అది తింటుంటే దాని రుచే వేరు. అందుకని నువ్వు మీ తాతగారి ఇంటి నుండి వెళ్ళేలోపు చెట్టెక్కడం నేర్చుకో అంటూ పెద్దగా నవ్వుతూ నా తల ప్రేమగా నిమిరి, ఏం చదువుతున్నావు తల్లి అన్నారు. ఎంకం అయిపోయింది తాతగారు అన్నా నేను. ఇంతలో నా ఫ్రెండ్స్ అందరూ దిగి రావటంతో ఆయన వాళ్ళతో, ఇదిగో పిల్లలు, నా మనవరాలికి మీరందరూ కలిసి చెట్టెక్కడం నేర్పాలి అంటూ నవ్వారు. మేము నడిచి వచ్చామని తెలుసుకొని ఆయన ఎడ్ల బండి మీద మమ్మల్ని అందరినీ ఇంటికి పంపించారు. అక్క అక్క, తాతయ్య నిన్ను రమ్మన్నారు అంటూ తమ్ముడు వచ్చి కుదిపి లేపటంతో ఒక్క ఉదుటన ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. బర్ర గొంతేసుకుని లేపినందుకు వాడి మీద, మధ్యాహ్నపు నిద్ర పడుకో చేసినందుకు తాతయ్య మీద గొంతు వరకు కోపం వచ్చింది. చెరిగిన జుట్టు సరిచేసుకుని చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని వరండాలో ఉన్న తాతయ్య దగ్గరికి వెళ్ళాను. రామ్మ మనవరాలా, ఎలా ఉన్నావు? చెట్టు ఎక్కడం నేర్చుకున్నావా అంటూ పలకరించారు మునుసుబు తాతగారు. ఆయన్ని చూడగానే నా నిద్ర మొత్తం ఎగిరిపోయింది. నేను నవ్వుతూ, బాగున్నారా తాతగారు అన్నాను. అప్పుడే నా చూపులు తాతగారి పక్కన కూర్చున్న వ్యక్తిపైకి నిలిచాయి. హారిక, ఈ తాతయ్యని కలుస్తున్నట్లు నాకు చెప్పనే లేదే. సరేరా, వచ్చి ఇలా కూర్చో, తాతయ్య నీకోసమే వచ్చారు అని తాతయ్య చెప్పడంతో నేను వెళ్ళి తాతయ్య పక్కన అరుగు మీద కూర్చున్నాను. ఇంతలో అమ్మమ్మ, మామలు, అత్తలు అందరూ బిలబిలమంటూ వచ్చారు. అందరికీ ఆయన తన పక్కన కూర్చున్న వ్యక్తిని తన మనవడిగా పరిచయం చేశాడు. అప్పుడు అర్థమైంది నాకు, అది ఒక టైప్ ఆఫ్ పెళ్లి చూపులు అని. ఒకవైపు భయం, బెరుకు, సిగ్గు, ఇంకోవైపు ఇంత సడన్గా చెప్పకుండా వచ్చినందుకు కోపం, విసుగు, ఇంకా అదే మొదటి పెళ్లి చూపులు కావడంతో ఒక రకమైన థ్రిల్, అన్నీ కలగలుపుగా ఉన్నాయి. నా చెయ్యి అతని మెడ చుట్టూతా అల్లుకొని ఉంది. ఏ అచ్చదన లేని అతని ఎదపై నా మేము సేదుతీరుతుంది. నన్నంత అపురూపంగా చూసుకుంటున్న అతను దొరకటం నా అదృష్టం అనిపించింది. శృంగారపు రసయుద్ధంలో ఇద్దరం శక్తివంచన లేకుండా పోరాడి అలసిపోయి ఒకరి సాన్నిధ్యంలో మరొకరం సేదతీరుతున్నాము. ఏదో తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ ఇద్దరిలో నిశ్శబ్దం, తృప్తి, మరేదో తెలియని బెరుకు అన్నీ మిళితమై ఉన్నాయి. నాలోని ప్రతి అణువు పూర్తిగా అతని సొంతమైపోయింది. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనంత సిగ్గు, సంతోషాన్ని నా సొంతం చేసుకున్నాను. అలా మా 3 రాత్రులు ప్రవీణ్ కోరుకున్నట్లుగానే కొడైకెనాల్లో ప్రకృతి అందాల మధ్య హాయిగా గడిచిపోయింది. పెళ్ళైన 2 ఏళ్లకి మా అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా, ప్రేమకి ప్రతీకగా శశాంక్ పుట్టాడు. అలా చాలా ఆనందంగా, అన్యోన్యంగా మా దాంపత్యం సజావుగా సాగిపోతుంది. ఒకరోజు అనుకోకుండా షాపింగ్ కాంప్లెక్స్లో మా ఊరి అమ్మాయి శ్రీలత కనపడడం, అది వాళ్ళింటికి భోజనానికి పిలవడం, వాళ్ళ అపార్ట్మెంట్ ప్రవీణ్కి బాగా నచ్చడంతో వాళ్ళ ఎదురు ఫ్లాట్ మేము కొనడం జరిగింది. ఇక అప్పటి నుండి శ్రీలత వాళ్ళు మేము బాగా కలవిడిగా ఉండేవాళ్ళం. నాకంటే శ్రీలత 7-8 సంవత్సరాలు పెద్దది కావడంతో అన్ని విషయాలలోనూ కొంచెం పెద్దరికం చూపించాలని తహతహలాడేది. చిన్నగా ప్రవీణ్ పద్ధతిలో కొంచెం కొంచెంగా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే విసుక్కోవటం, అది పెరిగి పెద్దదై ఇద్దరం రోజుల తరబడి మాట్లాడుకోకపోవడం, ఎడమొహం పెడమొహంగా ఉండడం పరిపాటి అయిపోయింది. తనంతట తాను నా దగ్గరికి రావటం మానేశాడు. నా అంతట నేను వెళ్ళినా దూరం జరిగేవాడు. పైగా ఎప్పుడు చిరాగ్గా, విసుగ్గా ఉండేవాడు. అదేమంటే, చూడు, నాకు చాలా ప్రొఫెషనల్ టెన్షన్స్ ఉన్నాయి. నీకేమి, నువ్వింట్లో ఉంటావు, బయట ఎంతమందితో ఎన్ని రకాలుగా సర్దుకుపోతూ బ్రతకాలో తెలుసా? సినిమాల్లో సీరియల్స్లో లాగా కస్తమానం నీ వెంట తిరగాలంటే ఎలా కుదురుతుంది? అర్థం చేసుకో అని కసిరేవాడు.
దాంతో నేను కూడా కొంచెం డైవర్ట్ అవ్వాలని ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఇలా 8 సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి, సుఖం, శౌర్యం అన్నీ దూరమైపోయాయి. దాంపత్య జీవితానికి కూడా గండ్లు పడ్డాయి. ఎదురుగా ఉన్న శ్రీలత వాళ్ళకి చుచాయిగా విషయాలన్నీ అవగతం అవుతూనే ఉన్నాయి. మా మధ్య మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దూరం పెరగడంతో కొన్నిసార్లు నేనే ఓదార్పు కోసం శ్రీలత వాళ్ళింటికి వెళ్ళి కూర్చునేదాన్ని. శ్రీలతతో ఉన్న బంధంతో శ్రీకాంత్ కూడా బాగా దగ్గరయ్యాడు. నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే శ్రీకాంత్ వచ్చి జోకులేస్తూ నవ్వించేవాడు. అతని మాటలు, ఓదార్పు నాకు చాలా ఊరటనిచ్చేది. పైగా అతను శ్రీలతను చూసే తీరు, ఆ కేర్, భార్యాభర్తల అన్యోన్యత, ఎప్పుడు సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళను చూస్తే చాలా ముచ్చట వేసేది. శ్రీలత చాలా అదృష్టవంతరాలనిపించేది. మేము కూడా వాళ్ళలాగా ఎందుకు ఉండలేకపోతున్నామా అని చాలా బాధ వేసేది. ఈలోగా మా కజిన్ శ్రీవాణి బుజ్జితల్లిని కని చనిపోయింది. ఆ పాప బాధ్యత అంతా పిన్ని, బాబాయ్ మీద పడింది. మా పిన్ని చూడపోతే బీపీ, షుగర్ పేషెంట్, పైగా ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే. శ్రీవాణి భర్తకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉండడంతో పాపను మా పిన్ని దగ్గరే వదిలేశాడు. పిన్నికి ఎవరి సపోర్ట్ లేకపోవడంతో నేనే ధైర్యం చేసి పాపను నాతో తెచ్చేసుకున్నాను. అప్పుడు బుజ్జి తల్లికి 5 నెలలు. పాపను మనమే పెంచుకుందామని ప్రవీణ్ని అడిగినప్పుడు తను సరే అన్నాడు. కానీ ఎప్పుడు కాదు అని అనలేదు. ఇలా చూస్తుండగానే పాపకి 3 సంవత్సరాలు నిండిపోయింది. అన్ని పనులు జరిగిపోతున్నాయి యథాలాపంగా. పొద్దున్నే లేవటం, శశాంక్ని స్కూల్కి రెడీ చేయటం, బుజ్జి తల్లికి కావాల్సినవన్నీ రెడీ చేసి తను ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం పని, శశాంక్కి హోంవర్క్ చేయించడం, చంటిదాన్ని నిద్రపుచ్చడం, ఎన్నో ఆశలతో గదిలోకి వెళ్ళడం. ప్రవీణ్ ముభావంగా ఉండడంతో మనసు అలసిపోయింది. నిస్సత్తో శరీరాన్ని కుదిపేస్తుంది. ఇక నా మనసు అదుపు తప్పుతుంది. మనసు పరిపరి విధాలా పోతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పదే పదే వెంటాడుతుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. భరించరాని బాధ మనసును పిండేస్తుంటే శశాంక్ రూమ్లో నుండి మెల్లగా బయటికి వచ్చి అలా బాల్కనీ బుట్ట ఉయ్యాలలో కూర్చున్నాను. హారిక, ఏంటి ఇంకా పడుకోలేదా? ఇక్కడేం చేస్తున్నావు? దా వచ్చి పడుకో. వెనక నుండి వస్తున్న ప్రవీణ్ మాటలతో నేను గిర్రున తిరిగాను. ప్రవీణ్ మొహంలో నేనంటే కంచంతో కూడిన ప్రేమ తొణికిసలాడుతుంది. నేనిక ఆగలేకపోయాను. పెద్దగా ఏడుస్తూ అతన్ని చుట్టేశాను. ప్రవీణ్, ఏమైంది నీకు? ఎందుకిలా మారిపోతున్నావు? నా మీద నీకున్న ప్రేమ అంతా ఏమైపోయింది? నేనెంత దగ్గర అవ్వాలనుకుంటుంటే నువ్వు అంత దూరమైపోతున్నావు ఎందుకు? అతని మొహాన్ని నా 2 చేతుల్లోకి పట్టుకొని ఏడుస్తున్నాను. హారిక, అదేం లేదు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేని నేను లేను. రా వచ్చి పడుకో. రేపు పొద్దున అన్నీ మాట్లాడుకుందాం, సరేనా? ప్లీజ్ నువ్వు ఏడవకురా. నువ్వు ఏడుస్తే నేను భరించలేను అంటూ అతను నన్ను తన గుండెలకేసి గట్టిగా హత్తుకొని రూమ్లోకి తీసుకెళ్లాడు. అతని గుండెల మీద నన్ను పడుకోబెట్టుకొని మెల్లగా జోకొడుతుంటే 10 సంవత్సరాల బాధని, ఎడబాటుని 10 నిమిషాల్లో మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారిపోయాను. హాయ్ హారిక, ఇంత లేట్గా లేచావే? ఆఫీస్ వెళ్ళావా? మొహం ఏంటి అంతలా వెలిగిపోతుంది? భలే సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? కళ్ళు ఎగరేస్తూ నవ్వాడు శ్రీకాంత్. అదేం లేదు, ఇంకో అరగంటలో వెళతాను. ప్రవీణ్ డ్రాప్ చేస్తున్నాడు. అవును, నువ్వు వెళ్ళవా? లత ఏది? లత వాళ్ళ అత్తకు సీరియస్గా ఉందంటే పొద్దున్నే అమీర్పేట వెళ్ళింది. సాయంత్రం వస్తానంది. ఓ అలాగా? అవును, తమరి మీద లతకి కోపం పోయినట్లేనా? లేదు ఇంకా. ఒకసారి అనుమానం వస్తే అంత తొందరగా పోదు. అనుభవించు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని నేను నవ్వుతూ లోపలికి వస్తుంటే మా ఆయన ఎదురుపడి, హారిక, ఇవాళ నువ్వు లీవ్ పెట్టేయి. హన్సికి కూడా బాలేదు కదా. నేను అర్జెంటు పని మీద ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. వాడి వైఫ్కి అటాక్ వచ్చిందట. అపోలోలో పెట్టారు. బాయ్, నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది అంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోయాడు. కంటిన్యూస్గా కాలింగ్ బెల్ మోగుతుండడంతో స్నానం చేస్తున్న నేను విసుగ్గా పాపలేస్తుందనే భయంతో గబగబా ఒక నైటీ తగిలించుకొని వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా శ్రీకాంత్ నవ్వుతూ, అరే నువ్వా? కొంచెం సేపు ఆగొచ్చు కదా, చూడు ఎవరో అని ఎంత కంగారుగా వచ్చానో. నీరు కారుతున్న జుట్టుని
టవల్తో అద్దుతూ కొంచెం విసుగ్గా మొహం పెట్టాను. అరే హారిక, ఎంత ఫ్రెష్గా ముద్దుగా ఉన్నావో తెలుసా? ఇలా తడిచి తుడవని వంటితో. అబ్బా శ్రీకాంత్, చెప్పు, ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నేను కొంచెం విసుక్కునేటప్పటికీ అతను మొహం చిన్నబుచ్చుకున్నాడు. సరే సరే చెప్పు అంటూ నేను నవ్వేటప్పటికీ, అదే హారిక, ఆ రోజు నేను నీకు చెప్పాను కదా, నేను ఒక ఆమెని కలలో. ఓ అదా, అది ఇంకా నువ్వు మర్చిపోలేదన్నమాట. సరే ఇప్పుడు ఏమిటి? లతని ఒప్పించి మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలా? సిగ్గుందా నీకు? నేను పక్కపక్క నవ్వుతుంటే. చాలే ఆపు, ఆ విషయం నీతో మాట్లాడాలి. నువ్వు ఎలాగో ఆఫీస్ వెళ్ళడం లేదు కదా, నేను కూడా ఆఫీస్ వెళ్ళడం లేదు. సో నువ్వు పని అయిపోయాక నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను. ఏంటి, ఆఫీస్ వెళ్ళవా? ఎందుకు? అబ్బా, లత కంటే నీకే నా మీద పెత్తనం ఎక్కువైపోయింది. నాకు ఇవాళ నీతో కబుర్లు చెప్పాలని ఉంది, సరేనా? ఫ్రీ అవ్వగానే కాల్ చేయి, వస్తాను అంటూ నా సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకో శ్రీకాంత్లో ఈ మధ్య ఏదో మార్పు చాలా స్పష్టంగా కనపడుతోంది. అతని మాటల్లో ఏదో అతిశయం, చిలిపితనం, భావోద్వేగం, అవసరం ఉన్నా లేకపోయినా మరీ దగ్గరగా రావాలనే ప్రయత్నం. ఫోన్ కంటిన్యూస్గా మోగుతుండడంతో బద్ధకంగా ఫోన్ చేతిలోకి తీసుకొని పేరు కూడా సరిగ్గా చూడకుండానే హలో అన్నాను. హలో హారిక, నేను శ్రీకాంత్ని. ఎంతసేపు తలుపు కొట్టినా తీయవేంటి? బెల్ కొడితే బుజ్జితల్లి లేస్తుంది అంటావు. అయినా తలుపు బద్దలు కొట్టుతున్నా నీకు వినిపించదా? ప్లీజ్ తొందరగా తలుపు తీ. శ్రీకాంత్ గొంతు చిరాగ్గా ఉంది. నేను గబుక్కున లేచి, అయ్యో పాపం, ఎంతసేపటి నుండి తలుపు కొడుతున్నాడో అని కొంచెం హడావిడిగా మరికొంచెం గిల్టీగా తలుపు తీశాను. ఏమి, ఇంకా నైటీలోనే ఉన్నావు? ఇంకా పని అవ్వలేదా? అయ్యో శ్రీ, నేను అసలు పని ఎక్కడ చేశాను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బుజ్జితల్లి లేచింది. కొంచెం చారణం తినిపించి కథలు చెబుతూ దాని పక్కనే పడుకుండిపోయాను. పాపం నీరసంగా ఉందేమో, అది మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. దాంతోపాటు నాకు నిద్ర పట్టేసింది అన్న నవ్వుతూ. తన లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని, చూడు, ఒక్క అరగంట కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. చాలా హడావిడిగా ఉంది అతని వాలకం. అబ్బా, నాకు పని ఉంది శ్రీ, సాయంత్రం మాట్లాడుకుందాంలే. నో ప్లీజ్ కూర్చో, ఒక్క అరగంట అంతే, మళ్ళీ అందరూ వచ్చేస్తారు అన్నాడు టెన్షన్గా. నేను పక్కన నవ్వుతూ, అందరూ అంటే లతే కదా అని కనుకొమ్మలు ఎగరేశాను. అతను బుంగమూతి పెట్టడం గమనించి ఇక ఏడిపిస్తే బాగోదని అతని ఎదురుగా కూర్చున్నాను. ఏం చెప్తాడో కొంచెం గెస్ చేస్తూ. అతను కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. చూడు, నేను చెప్పేది శాంతంగా విను, బట్ కోపం కానీ అసహ్యం కానీ తెచ్చుకోకూడదు. విషయం విన్న తర్వాత కూడా నువ్వు నాతో ఎప్పటిలానే ఉండాలి. సరే చెప్పు అంటూ నవ్వాను. నేను నిద్రలో కలకనింది నీ పేరే. అతని గొంతులో బెరుకు, గిల్ట్ అన్నీ కలిసి ఉన్నాయి. నాకు తెలుసు. నేను చిరునవ్వు నవ్వుతూ అన్నాను. వాట్? అతను షాక్తో అదిరిపడ్డాడు. తెలిసి కూడా ఏమీ తెలియనట్లే ఉన్నావా? అతని బ్రుకుటి ముడిపడింది. మరేం చేయాలి? నేను కళ్ళు ఎగరేస్తూ అన్నాను. నో అలా కాదు. నువ్వు అంతే ఫ్రీగా, అంతే మామూలుగా ఎలా ఉన్నావు అంటే నీకు కూడా. ఆపు. నేను దీర్ఘంగా శ్వాస తీసుకొని ఒక నిట్టూర్పు విడిచి, చూడు శ్రీ, ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఒక రకంగా నేను ఈ టైం కోసమే చూస్తున్నా. ముసుగులో గుద్దులాట మన ఫ్రెండ్షిప్కి ఏమాత్రం మంచిది కాదు. పైగా ఈ మధ్య లత కూడా నాతో ఇండిఫరెంట్గా ఉంటుంది. మన అందరి మనసుల్లో విషబీజాలు పెరగకముందే మనం ఇలా మాట్లాడడం, నేనేంటో, నా సెంటిమెంట్స్ ఏమిటో నీకు స్పష్టంగా తెలియచేయటం నా బాధ్యత. మేబీ నా ప్రవర్తనలో నీకు అలాంటి హింట్స్ ఏమైనా స్ఫురించి ఉంటే ఐఎమ్ సో సారీ. నేను అందరితో చాలా ఫ్రీగా మూవ్ అవుతా, ముఖ్యంగా నేను ఇష్టపడిన వాళ్ళతో. సరే, ఇక విషయానికి వస్తే, ఫస్ట్ పాయింట్, నీ మనస్సులో నువ్వు నా గురించి ఏమి ఊహించుకున్నా దానిని ఆపే బాధ్యత కానీ అవసరం కానీ నాకు లేదు, అన్లెస్ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టనంత వరకు. సెకండ్ పాయింట్, నా మీద నీకు ఉంది కేవలం అట్రాక్షన్ మాత్రమే. అది మానవ సహజం. నీ భార్యలో లేనిది ఏదో నువ్వు నాలో చూసి నన్ను ఇష్టపడుతున్నావేమో అనే భ్రమలో ఉన్నావు, కానీ ఆమెలో ఉన్నవి చాలా నాలో లేవనే విషయం నువ్వు మిస్ అవుతున్నావు. అలాగే నువ్వు బాగా ఎక్స్ప్రెసివ్, బాగా జోవియల్, బాగా కేరింగ్, ఇవన్నీ నీలో నాకు నచ్చేవి, ప్రవీణ్లో లేనివి. తను చాలా కామ్ గోయింగ్, రిజర్వ్డ్, బట్ వెరీ డెమోక్రటిక్.
నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. అలాగే మంచి హెల్పింగ్ నేచర్. అలా అని నేను ప్రవీణ్లో లేనివి నీలో వెతుక్కోవడం మొదలు పెడితే మా వివాహ బంధానికి బీటలు వారినట్లే. ప్లీజ్, నాకు నీ మీద ఉన్నది అట్రాక్షన్ అని మాత్రం అనకు. అది ఖచ్చితంగా ప్రేమే. ఓకే ఓకే, ఒకవేళ నీది నిజమైన ప్రేమ అనుకుందాం. మరి ఇన్ని రోజులు నీకు లతకు ఉన్న బంధం ఏమిటి? నువ్వు తనని అంత బాగా చూసుకుంటావు, ఎప్పుడు తనకి హెల్ప్ చేస్తూ, ఎటువంటి పొరపచ్చలు లేకుండా చాలా అండర్స్టాండింగ్గా. నేను సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగాను. యా, కానీ ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేమా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ శ్రీ. ప్రేమ అనే ముసుగులో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది కేవలం ఒక అట్రాక్షన్ మాత్రమే. బిలీవ్ మీ, ఇది కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే. పచ్చిగా చెప్పాలంటే ఆడ మగ మధ్య ఉండే కాంక్ష మాత్రమే. పోనీ ఒకటి చెప్పు, నువ్వు నీ భార్యకి విడాకులు ఇస్తావా? నేను నా భర్తకి డైవర్స్ ఇచ్చేసి నిన్ను చేసుకొని నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి నీతో వచ్చేస్తా. మన ప్రేమకి పెళ్ళి అవసరమా? అది ఎలా కుదురుతుంది? నాకు శ్రీజ ఉంది, నీకు శశాంక్, హన్సిక కదా. మనం రెస్పాన్సిబుల్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్. అదే నేననేది. ఏదో ఒక చిన్న అట్రాక్షన్ని ప్రేమ అనుకొని తొందరపాటుతో క్షణిక ఆవేశంలో వివాహేత సంబంధాల కోసం అర్రులు చాచి జీవితం మొత్తం చాటుగా దొంగతనంగా బ్రతుకు వెళ్ళదీస్తూ చేసుకున్న వారిని నమ్మించి మోసం చేసి, చీచి, ఇది ఒక జీవితమేనా శ్రీ? అతని కళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అతను నా మొహంలోకి చూడలేకపోతున్నాడు. తల దించుకొని కూర్చున్న అతన్ని చూస్తే నాకు జాలి వేసింది. శ్రీ, రియల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టం నువ్వు అనుకునే ఇష్టం కాదు. నీతో ఉంటే నాకు నా బాధలన్నీ మర్చిపోతాను. హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతాను. నీలాగా ప్రవీణ్ కూడా నన్ను నవ్వించాలని, ప్రేమగా చూసుకోవాలని చాలాసార్లు అనుకున్న మాట నిజం. అలా అని నువ్వు ప్రవీణ్కి ఎప్పటికీ రీప్లేస్వి కాదు. నాకు తెలుసు. అసలు నువ్వు ఇలా అడిగేంత సాహసం ఎందుకు చేశావో. మా సంసారం గురించి నీకు పూర్తిగా తెలుసు. నాకు ఏం లేదో కూడా తెలుసు. బట్ నేను ఒకటి చెప్పనా, మనకి లేనిది ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి తప్పితే గుమ్మం దాటి బయటికి పడకూడదు. అలా చేస్తే ఆత్మగౌరవంతో పాటు ప్రాణం కూడా పోయినట్లే. ఒక్క వివాహ బంధంలోనే ఒకరంటే ఒకరికి ప్రేమ, కరుణ, కన్సర్న్, శృంగారం, సంతోషం, సుఖం, శౌర్యం అన్నీ లభిస్తాయి. కోర్స్ కొంతమందికి దాంపత్య సుఖం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు వివాహ బంధం నుంచి బయటకు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనడం లేదు. శృంగారం సంసారంలో చాలా అవసరం. కానీ దానికోసం అడ్డదారులు తొక్కితే సమాజంలో అక్రమాలు, మానసిక రుగ్మతాలు, పైశాచికం ఎక్కువైపోతుంది. పవిత్రమైన వివాహ బంధంలో ఉంటూ వివాహేతర సంబంధానికి నేను పూర్తిగా వ్యతిరేకం. నా దృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో వివాహ వ్యవస్థ కూడా అంత గొప్పది. కానీ మనుషుల్లో మనస్తత్వాలలో ఒక పిచ్చలివిడితనం పెరిగిపోయింది. శృంగార అభిలాష వెర్రితలలు వేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, శృంగారం మనిషి జీవితంలో చాలా ప్రాధాన్యత పాత్ర పోషిస్తుంది. కానీ ఒకరికి కట్టుబడి ఉన్నప్పుడు వాళ్ళని మోసం చేస్తే అది వ్యభిచారమే అవుతుంది. సో మనం ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ లానే ఉందాం శ్రీ. నిన్ను ఒక స్నేహితుడిగా నేను మిస్ అవ్వలేను. అలానే నాకు నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు కూడా చాలా ముఖ్యం. ఆ భగవంతుడు కరుణిస్తే నా ప్రవీణ్లో కూడా మంచి మార్పు వస్తుంది. శ్రీ కళ్ళ నుండి కన్నీరు జలజల రాలింది. అతను లేచి వెళ్ళిపోతుంటే ఎందుకో నా మనసు బాధతో మూగబోయింది. బహుశా అదే ప్రేమ అనే మాటలో ఉన్న బలం కావచ్చు, లేదా భ్రమ కావచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అదే బలహీనత కూడా. ఆ ముసుగులో చాలామంది అర్థం పర్థం లేని ఫ్యాన్సీలకి పోయి అడ్డదారిలో కుటుంబ వ్యవస్థను భూస్థాపితం చేస్తున్నారు. మరి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమీ తెలియని పసి మనసులు తల్లిదండ్రుల పొరపాట్లకు, తొందరపాటుకు శారీరకంగా, మానసికంగా బలైపోతున్నారు. క్షణిక ఆనందం కోసం ఇంత విధ్వంసం అవసరమా? ఇంతలో ప్రవీణ్ లోపలికి వచ్చాడు. మొహమంతా పీక్కపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ప్రవీణ్, ఏమిటి అలా ఉన్నారు? మీ ఫ్రెండ్ వైఫ్కి ఎలా ఉంది? నేను కంగారుగా దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి అడిగాను. అతను కొన్ని క్షణాలు నా మొహంలోకి చూసి నన్ను గట్టిగా కౌగిలించుకొని చెమర్చిన కళ్ళతో నా మొహాన్ని తన 2 చేతుల్లో పొదవి పట్టుకొని, హారిక, ఐ లవ్ యూ సో మచ్. నా అర్థం లేని కాంప్లెక్స్తో నిన్ను 8 సంవత్సరాలు చాలా బాధ పెట్టాను. నీకు తెలుసా,
నువ్వు శ్రీకాంత్తో మాట్లాడిన ప్రతి మాట నీ మీద నాకున్న గౌరవాన్ని పదింతలు చేసింది. నీకు గుర్తుందా? శశాంక్ నెల పిల్లాడప్పుడు ఒకరోజు అనుకోకుండా నేను నీకు దాంపత్య సుఖాన్ని ఇవ్వలేకపోయాను. ఆ రోజు తర్వాత అదే పెద్ద కాంప్లెక్స్గా ప్రాబ్లంగా అయిపోయింది. అందులో నుండి బయటికి రాలేక నీ ముందు తిరగలేక నన్ను నేను కోపమనే చట్రంలో బంధించుకున్నాను. బయటికి ముభావంగా ఉన్న నా మనస్సులో నీకు న్యాయం చేయలేకపోతున్నానన్న బాధ నన్ను దహించి వేస్తుంటే పరిష్కారం తోచక నాలో నేను పిచ్చివాడినైపోయాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు కర్తవ్యం బోధపడింది. ఇంత మంచి భార్య కోసం, ఆమె సంతోషం కోసం ఈ రోజు నుండే నా కాంప్లెక్స్ల నుండి నేను విముక్తి సాధిస్తాను అంటూ అతను మళ్ళీ నన్ను తన కౌగిలిలో బంధించాడు. నేను అతని కౌగిలిని మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. నాలో మళ్ళీ ఆశల గువ్వ పుట్టలు రెక్కలు చాచాయి. సంతోషం మళ్ళీ మొగ్గ తొడిగింది. శుభం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.